ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకునే జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత చెప్దామండి. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలోకి రండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ మన మనసులో ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ ఉండకూడదు. అలా ఉంచుకుంటే మనం చేసే ప్రార్థన దేవుని వద్దకు చేరదండి. మధ్యలోనే మన మీద మనకున్న కోపం అడ్డగించింది మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్లకుండా. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందరితో సమాధానంగా ఉండండి. అందరితో ప్రేమగా ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారమయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎంతో మంది ఈ దినంలో నా ప్రభా క్షేమంగా ఈ సమయానికి ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాల్లో అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మంది యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్ప వారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రాంతంలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, వాక్యం ప్రకారం ఎలా ప్రవర్తించాలి, మీ మాట చొప్పున ఎలా నడవాలో తెలియట్లేదయ్యా, గ్రహించుకోలేకపోతున్నాం. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా, మీ మాట చొప్పున ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీ మాట చొప్పునే నడుచుకోవాలి అనే స్థిరమైన హృదయాన్ని, ఆలోచన, మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం నడుచుకోవాలి. వాక్యం నుండి తప్పిపోతే నా తండ్రి మనసు గాయపడింది కదా అని మీ మనస్తత్వం నా ప్రభు ఎలాంటిదో ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలయ్యా. మా మందరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, మీ ప్రేమ ఎలాంటిదో నా తండ్రి, మీ జాలి ఎలాంటిదో, మీ కృప నా ప్రభు ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా మీ కృపను గ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి, మీరెంత తగ్గించుకున్నారు నా. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కూడా మీరు వారిని క్షమించి వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు కావాలి నా తండ్రి. కఠినమైపోతున్నాయ్యా మా హృదయాలు. మా ఇంట్లో వాళ్ళని మేము క్షమించలేకపోతే బయట వాళ్ళని మేమెలా క్షమించగలం నా తండ్రి. ఎంత గొప్ప మనసు అయ్యా మీది. మిమ్మల్ని హింసించి అవమానకరంగా ఎంత ఘోరంగా మాట్లాడారు, అయినా సరే నా తండ్రి అదంతా మర్చిపోయి క్షమించి ప్రేమించారు నా తండ్రి. ఎంత గొప్ప మనసు. ఆ మనసే మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని మీరు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధంగా, పవిత్రంగా ఎలా జీవించాలో ఆ పరిశుద్ధత కలిగి ఉండే హృదయాలు, జీవితాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. లోక మాలిన్యము మాకు అంటకుండా నా ప్రభ, మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాలో ఉండకుండా నా ప్రభ, మాలో నుంచి తీసివేసి లోక ఆశలు, లోక మర్యాదలు, లోక ఆడంబరాలు ఏవి కూడా మాలో ఉండకుండా మీరు తగ్గింపు కలిగి ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా తగ్గించుకోవాలి. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన,
తగ్గింపు చూపులు నా తండ్రి, దీన మనసు కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారును అని మీరు చెప్పారు. చల్లారిపోతుందయ్యా. ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండట్లేదు నా తండ్రి. ఒకప్పుడు ఎంత గొప్పగా ప్రేమించారు, ఇప్పుడు ఎంత చులకనగా చూస్తున్నారు నా తండ్రి. అలాంటి ప్రేమను మాలో నుంచి తీసివేసి మొదట కలిగి ఉన్న ఆ ప్రేమనే నా ప్రభు మీ ఎడల ఎలాంటి భయము భక్తి కలిగి ఉన్నాము, మీ వద్దకు నా ప్రభు ఎంత ఆసక్తిగా మీ మందిరానికి వచ్చాము, అదే మనసుని అదే ఆసక్తి నా ప్రభు మరలా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్కరి సమస్యలు నా తండ్రి మీ పాదాలకు అప్పగిస్తున్నాం నా తండ్రి. కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతున్నామయ్యా. అది మీ మనసు కాదు నా తండ్రి. అపవాది చేతులు మాకు తెలియకుండానే పడిపోతున్నామయ్యా. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి. అయ్యో నా వాళ్ళతో నేను సమాధానంగా ఉండలేకపోతున్నానంటే అది నా తండ్రి మనసు కాదు, అపవాది ఆలోచన. అది అపవాది మైండ్ నాలో ఉంది కదా, ముందు దాని నుంచి బయటపడాలి కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, నష్టాల పాలైనా సరే, ఆరోగ్యం పోయినా సరే, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా సరే, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి, నా తండ్రి మాటకు లోబడి నేను ప్రవర్తించాలి అనే తీర్మానం ప్రతి ఒక్కరు చేసుకునే మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మీ రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుని మరలా లోకంలోకి జారిపోతున్నారు, మరలా పాపంలో పడిపోతున్నారయ్యా, మీ నుండి దూరం అయిపోతున్నారయ్యా. దయగల దేవ, నశించిపోతున్నారయ్యా. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారని చెప్పిన దేవ, ఎవరైతే మరలా మీ నుండి దూరం అయిపోతున్నారో, అపవాది చేతిలో పడిపోతున్నారు, ఒక గద్దింపు చేసైనా సరే మరలా వారందరినీ మీ వైపు నడిపించమని అడుగుతున్న పశ్చాత్తాపపడే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అయ్యో నేను చేసిన ఈ పని వల్ల నా తండ్రి మనసు ఎంత గాయపడి ఉండింది, నా క్రియల వల్ల నా తండ్రి మనసు నొచ్చుకొని ఉండింది కదా అని పశ్చాత్తాపం నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించే మేము ఆలోచిస్తున్నాం కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోయాను, ఏదో విషయంలో నేను వాక్యం నుండి తప్పిపోతున్నాను, ఏదో విషయంలో నా క్రియల వల్ల, నా ఇంటి వారి వల్ల నా తండ్రి మనసు గాయపడుతుంది అనే గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించిన తండ్రి. మొదట ఎక్కడ జారిపోయారు, ఆ తప్పు ఎక్కడ చేస్తున్నారు గ్రహించుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఆ తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు, జ్ఞానాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి. ఆ జ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న నా ప్రభ ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి, అప్పులు తీరాలంటే నా ప్రభ మేము ఎంత కష్టపడి పనిచేసినా, నిద్రాహారాలు మానుకొని దూర ప్రాంతాలకి, దూర దేశాలకు వెళ్ళి మేము కష్టపడ్డా సరే మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించకపోతే ఏదో ఒక లోటు ఉంటానే ఉండింది. ఎక్కడో ఒక్కడ నా ప్రభ ఈ అప్పుల్లోనే ఇంకా ఉండిపోతూ ఉన్నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే చేతి పనిని, ప్రతి ఒక్కరు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారి చేతి పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. ఎంత గొప్ప ధన్యతయ్యా. మనుషులు మోసం చేశారు కానీ నా తండ్రి మీరు అన్యాయం చేయరు. యాకోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ నా ప్రభ మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ప్రేమించి ఒకళ్ళు తక్కువ ప్రేమించే తండ్రి కానే కాదయ్యా. మీ మనసు అది కానే కాదయ్యా. కష్టపడుతున్నారు కానీ ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదయ్యా. కష్టపడుతున్నారు కానీ ఇంకా అప్పుల్లోనే ఉన్నారు నా తండ్రి. మరి అప్పులు చేసేటప్పుడు నా ప్రభ అయ్యో నేను తర్వాత తీర్చగలనా లేదా అని గ్రహింపు లేకుండా, ఆలోచన లేకుండా ఒకవేళ అప్పులు చేస్తుంటే తెలియదయ్యా, తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. అప్పు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బిడ్డలు నా తండ్రి స్కూల్కి వెళ్తున్నారో, బిడ్డలు ఎవరైతే ఇంకా ఫీజులు కట్టకుండా ఆ ఫీజు ఎలా కట్టాలో తెలియక నా ప్రభు బిడ్డలు నా తండ్రి అయ్యో ఫీజులు కట్టడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు కదా అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి
మీ బిడ్డలకు ఆ పరిస్థితి రానివ్వద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఫీజులు మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీలైన మీ ప్రజలు నా ప్రభా ప్రయాణంలో ఉన్నప్పుడు ఆహారం ఆకలేస్తుంది కానీ ఆహారం ఎక్కడా లేదు కదా, ఎలా అని ఇబ్బంది పడినప్పుడు నా తండ్రి ఎంత గొప్ప కార్యం చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా, అంత ఎడారిలో నా తండ్రి ఒక్క చుక్క కూడా నీరు లేదు, దొరకవు కూడా, కానీ నా తండ్రి ఆ ఎడారిలో బండ నుండి నీరిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి, మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి ఎవరి సహాయము బిడ్డలకు నా తండ్రి అందకపోవచ్చు, మనుషులు ఎవరు వారి బాధ చూడకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ నా తండ్రి మీరు చూస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరి బాధ మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో దారి తప్పుంటే, విశ్వాసంలో బలహీనపడుంటే, ఆ బలహీనపడిన సమయంలో మీ బలాన్నిచ్చి ఇంకా మీ శక్తి నా ప్రభా బిడ్డలను గ్రహించుకునే కృప బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డల ఫీజును పంపిస్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించి నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి నా ప్రభా ఫీజుల విషయంలో కృప చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరిస్తారు నా తండ్రి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని సతమతం అవుతూ ఉంటారు, తికమక పరిస్థితుల్లో ఉంటారు నా తండ్రి. సరైన సమయంలో సరైన ఆలోచన బిడ్డలకు ఇచ్చిన తండ్రి, సరైన గ్రూపు మీ చిత్తంలో మీరు నిర్ణయించిన వారి భవిష్యత్తుకి మీరు ఏదైతే నిర్ణయించారో అదే ఆలోచన బిడ్డలకు ఇచ్చిన తండ్రి సరైన దారిలో బిడ్డలను నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మీలో ఆత్మీయతలో ఎదగాలని నా ప్రభా మీకు దగ్గర అవ్వాలని, మీలో బలపడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మీ మీద ఆనుకోవాలి, మీ మీదే ఆధారపడాలి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృపను గ్రహించండి. భక్తిలో నా ప్రభు బలహీనులు కాకుండా, ఆత్మీయతలో బలహీనులు కాకుండా బలమైన ఆత్మీయత నా ప్రభు బిడ్డలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మా సొంత జ్ఞానంతో మేము ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు రావు నా తండ్రి, కానీ మా ముందు మీరుంటేనే, బిడ్డల పక్షాన మీరుంటేనే నా తండ్రి బిడ్డలు సరైన ఉద్యోగాన్ని పొందుకుంటారయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పరిస్థితి, ఎంత గొప్ప పొజిషన్కి బిడ్డలు వెళ్ళినా, ఎంత హెచ్చించినా సరే తగ్గింపు నా తండ్రి, తగ్గించుకుని దీన మనసు కలిగి నా మీద నా తండ్రి ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అనే తగ్గింపు హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారు సంపాదించిన సంపాదనలో ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి సహాయం చేయాలి అనే మనసును నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా, అది గొప్ప పేరైనా మాకొద్దు, మంచి ఆరోగ్యమైనా మాకొద్దు, సంపాదనైనా మాకొద్దు, స్థలాలైనా పొలాలైనా మంచి జ్ఞానమైనా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. ఈ లోకంలో ఏది మాకున్నా లేకపోయినా మీ తోడు మాకుంటే చాలు. మీ మీద ఆధారపడి బ్రతికే హృదయాలను మాకు అనుగ్రహించండి, మీ మీదే ఆడుకునే జీవితాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. ప్రపంచ నలుమూలల నుంచి ఆహారం కొనుక్కోవడానికి ఈజిప్ట్కి వచ్చారయ్యా. మీ ఆశీర్వాదం ఉంటే అంత సమృద్ధి కలిగి ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన మీరిస్తేనే నా తండ్రి ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెవేయండి. వేసిన పంట చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా
ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా తండ్రి, భర్తను కోల్పోయి బిడ్డలు ఎలా పోషించుకోవాలో తెలియక బాధలో దుఃఖంలో ఉన్నారో నా ప్రభ, ఎవరైతే నా ప్రభ ఇక నాకు వేరే దిక్కు వేరే సహాయం ఏదీ లేదు కదా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని అదే ఎవరైతే బాధలో ఉన్నారో విధురాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. భర్తను కోల్పోయిన ప్రతి ఒక్కరు లోకంలో పడిపోకుండా, లోక ఆశల్లో బ్రతకుండా, అపవాది చేతిలోకి జారిపోకుండా నా ప్రభా మీ మీదే ఆనుకోవాలి, మీ వైపే చూడాలి. మీరు చూపించిన దారిలోని బిడ్డలు నడిచే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ముసలమ్మ ముచ్చట్లో పెట్టకుండా నా ప్రభా అనవసరమైన వాటి గురించి ఆలోచన చేయకుండా, లోక ఆడంబరాలకి పోకుండా తెలియదయ్యా ఎలా జీవిస్తున్నారు, మీరు మాటలు మీరు ఎలా జీవించమని చెప్తున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు గ్రహించుకోలేకపోతున్నారయ్యా. తెలుసో తెలియకో బిడ్డల చేసిన తప్పు క్షమించి భర్తను ఎవరైతే కోల్పోయారో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పండి. చిన్నపిల్ల యవనస్తులైనా సరే, ముసలి వాళ్ళైనా సరే నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పి ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు లేకుండా నా ప్రభా అనాథలుగా ఉన్నారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, తల్లిదండ్రులు లేకపోయినా సరే తల్లైనా తండ్రైనా పరమ తండ్రి మీరున్నారు అనే గ్రహింపు ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. మనుషుల ప్రేమ, మనుషుల సహాయం వద్దు నా తండ్రి. మీ ప్రేమ మాకు కావాలి, మీ సహాయం, మీ తోడు మాకుంటే చాలు నా తండ్రి. బిడ్డను బాధపడకుండా వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబాల్లో సమాధానం లేకుండా మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు నా ప్రభా. భర్తకు లోబడి జీవించమన్నారు, భార్యను ప్రేమించమన్నారు. వారి మధ్య నా ప్రభు వారు మీ ప్రేమ లేకపోతే, మీ మాట చొప్పున నడుచుకోకపోతేనే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి నూతన ప్రేమను మరలా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో వివాహం మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే నా ప్రభు ఎవ్వరు వారిని విడదీయరయ్యా. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఒకవేళ లోకంలో బ్రతుకుతుంటే బిడ్డలు ఒక గద్దింపు చేసైనా వారిని సరిచేసి మీ వైపు నడిపించిన తండ్రి వారికి సరిపడా జీవిత భాగస్వాములు మీ చిత్తంలో మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా తండ్రి, కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. అవమానకరంగా మాట్లాడతారేమో యజమానుని, అవమానం పాలవ్వనివ్వలేదు నా తండ్రి. దయగల దేవ మీ ప్రజల పక్షాన మీరుంటే చాలయ్యా. వారి వివాహాల్లో ముందు మీరుండి నా తండ్రి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం. లోక ఆడంబరాలకి, లోక మర్యాదలకి బిడ్డలకు పోకుండా నా తండ్రి ఉన్నంతలోనే సర్దుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా, అప్పుల పాలవ్వకుండా నా తండ్రి బిడ్డలకు కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు అంత అర్హత నేను కలిగి ఉన్నానా లేదా అనే గ్రహింపు మొదట వారిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రి మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల తండ్రి నా తండ్రి. ఆ తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే అంత అర్హత నాకుందా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారి మనసుని, వారి హృదయాన్ని, వారి తలంపులన్నీ మీ వైపు ఉంచిన తండ్రి. ఒకవేళ పాపంలో ఉంటే పాపాన్ని అసహించుకొని మీ వైపు వారిని నడిపించిన ప్రభా ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా, అమ్మా నీలో ఈ సమస్య ఉంది, నీ హస్బెండ్లో ఈ ప్రాబ్లం ఉంది, అందుకే బిడ్డలకు కలగట్లేదని మనుషులు చెప్తారు. మనుషుల మాటలు మెడిసిన్తో నా ప్రభ బిడ్డలకు నా తండ్రి గర్భాలు రావు అని గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలైనా తండ్రి, వాక్యం చదివే బిడ్డలైనా ప్రభ ప్రతి దినము వాక్యం ధ్యానించే బిడ్డలైనా తండ్రి. కానీ
లోకస్తులాగా నా ప్రభు మనుషుల మాటలకు భయపడుతున్నారు. లోకస్తులాగా నా ప్రభు మందుల మీద ఆధారపడుతున్నారు. అలాంటి ఆలోచన, అలాంటి మనసు వారిలో నుంచి తీసివేసి నా తండ్రి బిడ్డల హృదయాలు మీ వైపు తిప్పి మీ శక్తి, మీ బాహుబలం నా ప్రభు వారు తెలుసుకుని గ్రహించుకునేలా వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు మీ వద్దకు నడిపించి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా మేమడిగినా బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. ఎవరికి కూడా నా ప్రభు అబోషన్ అవ్వకుండా నా తండ్రి తెరిచిన గర్భాలను మీరు తెరిస్తేనే నా ప్రభు మరలా వారికి నా తండ్రి అబోషన్ అవ్వదయ్యా. అవ్వనివ్వరు నా తండ్రి. ఎవరో కూడా నా తండ్రి దిగులు పడకుండా, భయపడకుండా అయ్యో నిలబడదు అనే భయము మీ బిడ్డల్లోకి రాకుండా నా ప్రభు స్థిరమైన నమ్మకాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాది ఆటంకాలు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచె ఉంచడం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపను గ్రహించండి. తల్లి గర్భములో బిడ్డముగా ఉన్నప్పుడే మీ ఎడల నమ్మకంతో మీ ప్రేమ తెలుసుకోవాలి, మీ మీద ఆధారపడాలి నా తండ్రి, మీకు నమ్మకంగా జీవించాలి అనే హృదయాన్ని నా ప్రభా ఆ గడుపులో ఉన్న ప్రతి శిశువుకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి వెళ్ళారు, ప్రమాదాల్లో ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉన్నారో నా ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి మీరు దర్శించండి. బీపీ, షుగర్ ఎక్కువైనా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో నయ్యా, థైరాయిడ్తో, పక్షవాతంతో, నరాల బలహీనత, గుండె జబ్బులతో, గర్భాశయ క్యాన్సర్లు నా తండ్రి, కడుపులో గడ్డలు నా ప్రభ, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, గర్భాశయంలో నీటి పుడకలు నా ప్రభ, కడుపులో నా తండ్రి ఎవరైతే నా ప్రభ కడుపు నొప్పితో బాధపడుతున్నారో నా తండ్రి, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు, బలహీన స్థితులు ఎవరైతే ఉన్నారో, హెచ్ఐవితో బాధపడేవాళ్ళు నా తండ్రి, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు నా తండ్రి, పక్షవాతం నా ప్రభ, ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారో నా ప్రభ, ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. తప్పు మాదేనైనా మేమే నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంట, మీ మాట చొప్పున నడుచుకోలేదు నా తండ్రి, తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదని బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పుడు అతను వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. హాస్పిటల్లో అనారోగ్యంతో ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో, ఆపరేషన్లు జరిగాయి నా ప్రభా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన తండ్రి, క్షేమంగా నూతన బలము, నూతన శక్తితో వారి గృహాలకు చేరుకునేను మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన రోగముతో మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. హిజ్కియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదని, అయినా మీరు పక్షపాతి కారయ్య. ప్రతి ఒక్కరు కారుస్తున్న కన్నీరును మీరు చూడమని అడుగుచున్నాం, చూస్తున్నారయ్యా. పశ్చాత్తాపడే హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద, పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఆపరేషన్లు అయితే నా ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నా ప్రభా ఆపరేషన్లు జరిగిన తండ్రి, క్షేమంగా నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో, నూతన ఆలోచనతో, నూతన తలంపులతో నా ప్రభా వారి గృహాలకు చేరుకునేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి, యుద్ధాలను ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. ప్రతి దేశాన్ని
మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన మీరున్నారు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. మీ బిడ్డల మనోనేత్రాలు తెరిచి నిజమైన తండ్రి మీరు అని నా ప్రభ, నిజమైన రక్షకుడు మీరే అని గ్రహించుకునే కృప ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి, ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభ పనుల కోసం వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దేశానికి కుటుంబాన్ని అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి వెళ్ళారయ్యా. కష్టపడి నా ప్రభు బిడ్డలు పనిచేసి నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీర్చాలనే ఆశతో వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. వారు ఏ సమస్యతో వెళ్ళారు ఆ సమస్య పూర్తిగా తీసివేసి క్షేమంగా తిరిగి మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బిడ్డలు ఎవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నాతని. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, అయ్యో అంత దూరం నుంచి అందరినీ విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి పని చేస్తున్నారు, వారిని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసు నా ప్రభ ప్రతి యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభ యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు గారి మీద దయ చూపించిన దయ కలిగించిన దేవా మీకే స్తోత్రమయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు ఎవరి దగ్గర పని చేస్తున్నారు నా తండ్రి, యజమానుడికి బిడ్డల మీద దయ కలిగించి నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయంలో ఇచ్చే మనసుని యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అనారోగ్య పాలవకుండా, ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా వారి చుట్టూ వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుల కోసం ఎవరైతే నా ప్రభ అప్పులు చేసి మరి నా ప్రభ విదేశాలకు వెళ్ళారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు నా తండ్రి కష్టపడి చదవాలి, వాళ్ళు ఎంత కష్టపడ్డా మీ జ్ఞానం లేకపోతే అదంతా వ్యర్థమే నా తండ్రి. వారికి కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభ వీసా విషయాల్లో బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా మా దేశం నుంచి నా ప్రభ వెళ్ళి నా తండ్రి అనేక ప్రమాదాల్లో నా తండ్రి మరణిస్తున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. కుటుంబాలను విడిచిపెట్టి కుటుంబాలు ఎంతో ఆశతో తిరిగి నా బిడ్డ ఇంటికి వస్తాడు కదా అని ఎన్నో ఆశలతో నా తండ్రి ఎదురు చూస్తున్నారని, అలా ఎదురు చూస్తున్న వారికి నా తండ్రి వారు మరణించారు అని ఎన్నో వార్తలు నా తండ్రి మేము చూస్తున్నామయ్యి. బిడ్డలకు నా తండ్రి మీ బిడ్డలకు నా ప్రభు మా దేశం నుంచి ఎవరైతే వెళ్ళారు ఎవరికి నా ప్రభు ఆ పరిస్థితి రానివద్దు నా తండ్రి. దయగల దేవ మిమ్మల్ని ఎరిగిన వాళ్ళైనా ఎరగని వారైనా సరే నా తండ్రి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యి. వారు తెలియక నా ప్రభు ఒకవేళ దారి తప్పితే సరిచేసి మీ వైపు నడిపించండి. ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె వేసిన ప్రభు క్షేమంగా తిరిగి మా గృహానికి మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి అయ్యా. గడిచిన ఈ దినంలో మేము కానీ మా ఇంటి వారు కానీ మా తోటి వారు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.